Okay. Once again, good morning. మనం డేట్ ఫంక్షన్స్ కొన్ని న్యూమరిక్ అండ్ డేట్ ఫంక్షన్స్ గురించి నిన్న డిస్కస్ చేసాం. ఈరోజు మనం ఫంక్షన్స్ రిమైనింగ్ ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో యూజర్ డిఫైన్డ్ అంటే మన ఓన్ ఫంక్షన్స్ని మన బిజినెస్కి అవసరమైన ఓన్ ఫంక్షన్స్ని అంటే మనం ఏ అప్లికేషన్ కోసం అయితే తయారు చేస్తున్నావో ఆ అప్లికేషన్ సంబంధించిన అప్లికేషన్కి అవసరమైన ఫంక్షన్స్ని తయారు చేసుకొని వాటిని అలా యూజ్ చేసుకోవాలనేది కూడా మనం నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే. లాస్ట్ క్లాస్లో మనం డేట్కి సంబంధించిన కొన్ని డేట్ డిఫరెన్స్ ఇవన్నీ కూడా చూసాం. కొంతమందిని ఏజ్ క్యాలిక్యులేటర్ అలాంటివి తయారు చేయమన్నాను. చేసినట్టున్నారు కొంతమంది. నేను ట్రై చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో నేను కూడా చెప్తాను ఒకసారి. ఓకే. అలాంటివన్నీ ఇప్పుడు మనం ఇయర్ వైజ్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన డేటాబేస్లో ఉన్న ఆర్డర్స్ని కానీ దేని సరే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇయర్ వైజ్ మనం ఏదైనా రిపోర్ట్స్ జనరేట్ చేయాలనుకుంటే ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి చెప్పుకొని మనము దానికి వెళ్దాం. డేటాబేస్ మీదకి వెళ్దాం. దీంట్లో డే ఎక్స్ట్రాక్ట్ చేసాం. డే నేమ్ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. డే నేమ్ ఓకే. అండ్ డేట్ ఆఫ్ ఇయర్ ఇవన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి. వాటి గురించి చెప్పుకొని మనం డేటాబేస్ మీదకి వెళ్దాం. ఓకే. 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 ఇక్కడ చెప్పుకుందాం. సెలెక్ట్ ప్రజెంట్ కరెంట్ డేట్ నుంచి కానీ ఏదైనా సరే మనం డేని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చూసాం దాన్ని. డే అంటే కరెంట్ డేట్ 6th డేట్ అంటే డే నేమ్ నెక్స్ట్ ఏంటి డే నేమ్ కూడా మనము ఈరోజు ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. సాటర్డే ఈరోజు సాటర్డే అని అంటే డే అండ్ డే నేమ్ ఈరోజు 6th డే ఈ మంత్లో 6th డే అండ్ సాటర్డే ఈరోజు సాటర్డే. మనకి ఇంకా ఈ ఇయర్లో ఎన్నో రోజు ఇయర్లో ఎన్నో రోజు
అనేది కూడా మనము తీసుకోవచ్చు. డే ఆఫ్ ఇయర్. డే ఆఫ్ ఇయర్. ఇయర్‌లో ఇది 37th డే. ఇయర్‌లో 37th డే. ఈ మంత్‌లో 6th డే. ఈరోజు సాటర్‌డే. ఇలా మనము తెలుసుకోవచ్చు. దాని ప్రకారం రకరకాల రిపోర్ట్స్ ఇయర్‌లో ఏ రోజు మన బిజినెస్‌కి మనము దీన్ని అన్వయించుకుంటే, ఈ బిజినెస్‌కి సంబంధించి మనము మాట్లాడితే, ఇయర్‌లో ఏ రోజు అంటే డే వైస్ రిపోర్ట్స్. డే వైస్ రిపోర్ట్స్. ఏదైనా చార్ట్‌కి అవసరం. ఓకే. మనం అలా తెలుసుకోవచ్చనమాట. అంటే డేట్ అవుతుంది. డేట్ ప్రకారం ఆర్డర్స్ అవుతాయి. బట్ మనం దాన్ని డేకి కన్వర్ట్ చేసుకుంటే ఇయర్‌లో టోటల్ 365 డేస్‌కి అంటే రోజు ఆర్డర్స్ జరుగుతుంటాయి. ఎవ్రీడే ఆర్డర్స్ మనము చూసుకుంటుంటాం. డే వైస్ ఆర్డర్స్. బట్ అంటే ఐ మీన్ అట్ ది సేమ్ టైమ్ ఇయర్ వైస్ వచ్చేసరికి అంటే ఇయర్‌లో డే వైస్ మళ్ళా. ఇయర్ అండ్ డే వైస్ ఎవ్రీ డే మనము రిపోర్ట్స్ జనరేట్ చేసేటప్పుడు ఇలాంటివి మనకు అవసరం అవుతాయి. 365 డేస్‌కి మంత్‌తో సంబంధం లేకుండా 365 డేస్ ఆధారంగా చేసుకొని రిపోర్ట్స్ ఏమైనా జనరేట్ చేయాలి అంటే మనకిలా అవసరం అవుతది. మంత్ వైస్ చేయాలనుకుంటే డే ఆహ్, డే ఆఫ్ మంత్ ఆర్ డే. డే ఆఫ్ మంత్. ఇక్కడ చూడండి డే ఉంది గదా! ఇక్కడ డే ఉంది. నేను ఇంకోటి డే ఆఫ్ మంత్ తీసుకుంటున్నాను. డే ఆఫ్ మంత్. సేమ్ వస్తుంది. డే అన్నా అది మంత్ వైస్ తీసుకుంటుంది. డే ఆఫ్ మంత్ అన్నా సేమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి డే ఆఫ్ వీక్. డే ఆఫ్ వీక్. ఈ వారంలో ఇది ఎన్నో రోజు? ఈ వారంలో ఇది ఎన్నో రోజు? డే ఆఫ్ వీక్. ఇది లాస్ట్ డే అనమాట. సెవెంత్ డే. సండే టు సాటర్‌డే సెవెంత్ డే. ఇలా డే వైస్ చూస్తే. అంటే ఎండ్ ఆఫ్ ద వీక్ అనమాట. టుడే. లాస్ట్ డే సాటర్‌డే. ఓకే. మనకిలా ఆహ్, రిపోర్ట్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అది మనం తెలుసుకోవాలి అంటే, డే ఆఫ్ వీక్ కరెక్ట్‌గా ఎలా ఇస్తుంది ఏంటి అనేది, దీన్ని మనం కరెంట్ డేట్ కాకుండా డేట్ మెన్షన్ చేద్దాం. 2021 02 05 అందాం. సిక్స్త్ డే యెస్టర్‌డే. ఇక్కడ 07 అన్నాం. అంటే టుమారో. ఫస్ట్ వీక్. వీక్‌లో ఫస్ట్ డే. వీక్‌లో ఫస్ట్ డే అనమాట. అంటే సండే ఫస్ట్, సాటర్‌డే లాస్ట్. అది. అందుకు నేను మీకు డిఫరెన్స్ తెలియడం కోసం నేనలా చూయించాను. ఓకే. అండ్ అదే విధంగా క్వార్టర్ ఇలాంటివి గూడా మనం తెలుసుకోవచ్చు. ప్రెజెంట్ క్వార్టర్ ఎన్నో క్వార్టర్ ఏంటి అనేది. అప్పుడు క్వార్టర్ వైస్ రిపోర్ట్ అంటే క్యూపీఆర్స్ అంటారు. క్యూపీఆర్ జనరేట్ చేస్తుంటారు. పెర్ఫార్మన్స్ రిపోర్ట్స్, క్వార్టర్లీ పెర్ఫార్మన్స్ రిపోర్ట్స్. క్యూపీఆర్స్. ఓకే.
దాంట్లో అన్ని డీటెయిల్స్ ఇస్తుంటారనమాట. క్యూపీఆర్ క్వార్టర్లీ మన పెర్ఫార్మన్స్ ఏంటి అనేది చెక్ చేసుకొని ఉంటారు. బట్ ఇక్కడ ఆర్డర్స్ కావచ్చు, ఐ మీన్ సేల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తం అన్నిటిని అలా క్వార్టర్ వైజ్ చేసినప్పుడు అంటే ఎలా ఎలా తీసుకుంటారు అంటే ఆహ్, మనకి మన ఇండియాలో క్వార్టర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫైనాన్షియల్ ఆహ్, ఫైనాన్స్ సంబంధించి ఫస్ట్ క్వార్టర్ అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి టు మార్చి లాస్ట్ క్వార్టర్ అవుతుంది. ఓకే. ఏప్రిల్ నుంచి ఫస్ట్ క్వార్టర్ ఆ విధంగా తీసుకుంటారు. మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ నుంచి. ఎండ్ అయ్యేది మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. మార్చ్‌లో ఎండ్ అవుతుంది. అట్లా. ఓకే. కానీ అన్ని కంట్రీస్‌లో అలా ఉండకపోవచ్చు. జనవరి నుంచి స్టార్ట్ అవ్వచ్చు కొన్ని. అట్లా మనకి ఎస్‌క్యూఎల్ అనేది ఏ విధంగా ట్రీట్ చేస్తుందో మనం ఒకసారి చూద్దాం దాన్ని. ఇవి మనకి కరెంట్ డేట్ నుంచి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఓకే. డే నేమ్‌ని తీసుకొచ్చాం గదా! ఇప్పుడు తీసేస్తున్నాను నేను. మనం చూసాం వీటిని ఎలా చేయాలి ఏంటనేది. డే నేమ్ వచ్చింది గదా! అట్ ద సేమ్ టైమ్ డే నేమ్‌తో పాటు మంత్ నేమ్. మంత్ నేమ్. ఫిబ్రవరి ఈరోజు సాటర్‌డే. మంత్ కావాలంటే మంత్ వస్తుంది. నంబర్‌లో వస్తుంది. మంత్ నేమ్ స్ట్రింగ్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఓకే. ఓకే. గుడ్. మనం ఇక్కడ ప్రెజెంట్ క్వార్టర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే క్వార్టర్. ఫస్ట్ క్వార్టర్. అంటే మనకిది ఫస్ట్ క్వార్టర్ కాదు ఇన్ ఇండియా. ఇది ఫోర్త్ క్వార్టర్ అవుతుంది. లాస్ట్ క్వార్టర్. ఫోర్త్ అవుతుంది. బట్ ఇలాంటప్పుడు మనము డిస్‌ప్లే నేమ్ ఇఫ్ కండిషన్స్ అలాంటివి యూజ్ చేసుకొని డిస్‌ప్లే చేసుకోవచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అని చెప్పి ఇక మనం ఇలా ఇఫ్ ఉంటుంది. దీంట్లో ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దీని అవుట్‌పుట్ 1 అయితే ఏం డిస్‌ప్లే చేయాలి? ఆహ్, 4 డిస్‌ప్లే చేయాలి. 4 డిస్‌ప్లే చేయాలి. ఇలా. ఓకే. మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. లేదా కేస్ పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. కేస్ ఏంటి? మనము కేస్‌తో చూద్దాం చూడండి. కేస్ రాస్తున్నాను నేను. అంటే మనం కన్వర్ట్ చేసుకోవటం. కేస్ ఎండ్, కేస్ ఎండ్ మధ్యలో వెన్ ఆహ్, ఇదన్నిటికి ఇఫ్ కండిషన్ ఇలా మనం మొత్తం ఎక్కువ రాసుకోవాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా కేస్ ఇక్కడ బాగా మనకి సూటబుల్. ఆహ్, వెన్ క్వార్టర్ కరెంట్ డేట్ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ అయితే 4 డిస్‌ప్లే చేయాలి. 4 డిస్‌ప్లే చేయాలి. ఓకే. ఇలా. మళ్ళా ఇంకొక కేసు మనం రాసుకోవచ్చు. అంటే మనం మార్చుకుంటున్నాం అన్నమాట. అది క్వార్టర్ అనేది 1 ఇస్తే 4 గాను వేరే ఎట్లా మనమన్నీ సెట్ చేసుకుంటున్నాం. మనకు తగ్గట్టు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కాపీ చేసుకోండి.
హోమ్ కాపీ. నెక్స్ట్ ఈ 4 క్వార్టర్స్‌కి ఇలా మనం తీసుకుంటే అంటే 1 అయితే అది, 2 అయితే 2 ఎప్పుడుంటుందది? మన ఫస్ట్ క్వార్టర్‌ని అంటే దానికి సెకండ్ క్వార్టర్ ఎప్పుడవుతుంది? ఫస్ట్ క్వార్టర్ వచ్చేసి దాని ఫస్ట్ క్వార్టర్ మన ఫోర్త్ క్వార్టర్. సెకండ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వార్టర్. దీని థర్డ్ క్వార్టర్ వచ్చేసి మనకి సెకండ్. దీని ఫోర్త్ క్వార్టర్ వచ్చేసి మనకి థర్డ్ క్వార్టర్. ఇట్లా మనం డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇఫ్ అవసరం లేదు మనకిప్పుడు. యాజ్ అని చెప్పేసి యాజ్ క్వార్టర్ కరెంట్ క్వార్టర్ ఇలా నేమ్ సెట్ చేసుకోవచ్చు. ఈ కేస్ మనం కరెక్ట్‌గా క్వార్టర్‌ని ఇస్తుందన్నమాట. చూడండి. ప్రెజెంట్ ఫోర్త్ క్వార్టర్ అని ఇచ్చింది. ప్రెజెంట్ ఫోర్త్ క్వార్టర్ అని ఇచ్చింది. చెక్ చేసి ప్రెజెంట్ ఏ క్వార్టర్ అయితే ఆ క్వార్టర్ మనకిస్తుంది. అంటే సిస్టమ్ ప్రకారం జనవరి టు డిసెంబర్ అంటే ఫైనాన్షియల్ అంటే దాని క్వార్టర్స్ ఆ విధంగా కాలిక్యులేట్ చేస్తుంది. బట్ ఫైనాన్షియల్ ఇయర్‌కొచ్చేసరికి డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ క్వార్టర్ కాలిక్యులేషన్. ఫస్ట్ క్వార్టర్ అంటే మనకి ఏప్రిల్ నుంచి ఉంటుంది. ఇలా ఏదైనా నాట్ ఓన్లీ ఈ డేట్స్ వేరే ఏదైనా మనం ఇలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇలా కేస్ యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎస్‌క్యూఎల్‌లో. మల్టిపుల్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. వెన్ అని చెప్పేసి వెన్ దెన్, వెన్ దెన్ ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ కేస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్. అది ఒక టేబుల్‌లో అయితే ఒక మన టేబుల్ కోసం అయితే యాజ్ అని చెప్పేసి దానికి ఫీల్డ్ నేమ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫీల్డ్ నేమ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అట్లా. ప్రెజెంట్ క్వార్టర్. మనం ఇక్కడ వీటన్నిటిని మన డేటాబేస్ మనకు సంబంధించిన ఆర్డర్స్‌కి అన్వయించుకుంటే, ఆర్డర్ డీటెయిల్స్‌కి సెట్ చేసుకుంటే, అది ఏ క్వార్టర్‌లో జరిగిన ఆర్డర్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీటిని కరెంట్ డేట్ కాకుండా ఆర్డర్ డేట్, ఆర్డర్ డేట్, ఆర్డర్ డేట్‌గా తీసుకొని మన డేటాబేస్‌లో కరెంట్ క్వార్టర్ అండ్ ఇవన్నీ అవసరం లేదు మనకి. అండ్ ఇయర్ కూడా మనం కావాలని తీసుకోవచ్చు. ఇయర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు మనం. అదే విధంగా మంత్ నేమ్, మంత్ నేమ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు మన ఆర్డర్స్ నుంచి. ఇవన్నీ ఇయర్ అందాం. ఇయర్, యాజ్, మంత్,
ఓకే. అంటే ఇయర్ అనేది కీవర్డ్ ఉంది. మంత్ అనేది కీవర్డ్ ఉంది. అయినా చూద్దాం. తీసుకోకపోతే మనము నేమ్ మార్చుకుందాం. ఓకే. ఫ్రమ్ ఆర్డర్స్. ఫ్రమ్ ఆర్డర్స్ ఇంకా వీటితో పాటు ఆర్డర్ ఐడి, కమా కస్టమర్ ఐడి. చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను నేను. మొత్తం 1, 2, 3, 4, 5 ఫీల్డ్స్ వస్తాయి. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇలా. ఓకే. కస్టమర్ ఐడి, ఆర్డర్ ఐడి. ఈ ఆర్డర్స్ అన్నీ కూడా 4th క్వార్టర్‌లోనే అయినాయి మనకి. టోటల్ ఇయర్‌లోనే అయినాయి. మనం ఇయర్‌లోనే చెప్పుకున్నాం కాబట్టి. అన్ని జనవరి మనం ప్రాక్టీస్ చేసింది. యెస్. జనవరిలో కొన్నున్నాయి. ఫిబ్రవరిలో కొన్నున్నాయి. అయినా సరే ఇది 4th క్వార్టర్ కిందకే వస్తుంది. ఇట్లా. ఈ విధంగా మనం ఒక వ్యూని గాని వాటిని ఇలా తయారు చేసుకొని, అది ఏ క్వార్టర్ ఏంటి అనేది ఫార్ములాస్ యూజ్ చేసి ఇలా తయారు చేసుకోవచ్చు. అండ్ రిపోర్ట్స్ మనం ఇయర్ వైస్ తీసుకోవచ్చు. ఇయర్ వైస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక వ్యూ కస్టమర్ ఆర్డర్స్ అనే వ్యూ ఉంది. ఆ వ్యూని మనం చూస్తే ఇలా ఆర్డర్ డేట్ ఇలా ఇవి ఉన్నాయి. ఓకే. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ ఇలా ఉన్నాయి. ఎన్ని ఆర్డర్ చేస్తే అన్ని ఆర్డర్స్, టోటల్ అమౌంట్స్ ఇలా ఉన్నాయి. మనం దీన్ని ఇంకా ఆహ్, రిపోర్ట్స్‌కి అనుగుణంగా ఇంకా మనం మార్చుకోవాలనుకుంటే వ్యూలో సింప్లిఫై చేయాలనుకుంటే దాన్ని ఇంకా మనం కావాల్సిన విధంగా తయారు చేసుకోవడానికి ఎక్కువ కోడ్ లేకుండా. ఓకే. ఎక్కువ కోడ్ లేకుండా నేను ఎందుకన్నానంటే మనం ఇంతకుముందు తయారు చేసిన దాంట్లో ఎక్కడుందది? దీంట్లో అంటే క్వార్టర్ వైస్, ఇయర్ వైస్ మనం రిపోర్ట్స్ తయారు చేయాలి అంటే వేర్ కండిషన్ వాడతాం. వేర్ క్లాజ్ వేర్ క్లాజ్‌లో క్వార్టర్ నంబర్ గాని ఇలాంటియన్నీ ఇస్తుంటాం. ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడ మనము అలియాస్ నేమ్ యూజ్ చేయడానికి లేదు కదా! తీసుకోవట్లేదు కదా అది. ఇక్కడ మనము వేర్ కొన్నిటికి తీసుకోవట్లేదు. కొన్నిటికి తీసుకుంటుంది, కొన్నిటికి తీసుకోవట్లేదు. అండ్ ఐ మీన్ కాలిక్యులేషన్ పార్ట్‌ని బట్టి ఉంటుందది. వేర్ కరెంట్ లేదా ఇయర్ చూద్దాం. ఇయర్ కూడా అలియాస్ ఉంది కదా! ఓకే. కరెంట్ ఆర్డర్ కరెంట్ క్వార్టర్. కరెంట్ క్వార్టర్ ఈజ్ ఈక్వల్ 4 అంటున్నాను నేను. ఓకే. 4 అంటున్నాను. ఇలా ఎర్రర్ వచ్చింది. కరెంట్ క్వార్టర్ అనేది లేదంటుంది. కరెంట్ క్వార్టర్ అనేది లేదంటుంది. అప్పుడు మనం కరెంట్ క్వార్టర్‌ని అనేది తీసుకురావాలి అంటే మనం ఇక్కడ ఈ కేస్ ఉంది గదా! ఈ కేస్ మొత్తం రాయాల్సుంటుంది. ఇక్కడ ఎండ్ యూజ్ చేసి ఇదంతా మనము ఇక్కడ ఈ కరెంట్ క్వార్టర్ అనేది రావట్లేదు కాబట్టి, అలియాస్ నేమ్ కాబట్టి, ఇలా మొత్తం యూజ్ చేసి ఇలా చేయాల్సుంటుంది. ఇప్పుడొస్తుంది మనకి. ఓకే. వేర్‌లో ఇలా ప్రాబ్లమ్ ఉంటుంది. దానికంటే బెటర్ ఏంటంటే మనకి తీసేద్దాం. ఇలా ఇవన్నీ వేస్ట్ తీసేద్దాం. అవసరమైతే మళ్ళా చూసుకుందాం. డోంట్ సేవ్. ఆర్డర్ ఐటెమ్స్, ఆర్డర్స్, ఇన్సర్ట్ ఆర్డర్స్. ఓకే. కస్టమర్ ఆర్డర్స్. ఏంటిది? ఓకే. డోంట్ సేవ్. ఓకే. మనకి ప్రాబ్లమ్ అవుతుందన్నమాట.
ఇప్పుడు అలా గాకుండా మనం ఆర్డర్ వేరే విధంగా మనం చేసుకుంటే, అంటే వేరే విధంగా అంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి. దీని సెట్టింగ్స్‌లోకి వెళ్ళి హ్మ్. మనం చేంజెస్ చేయాల్సుంటది. లేదంటే మనం కరెంట్ ఆర్డర్‌కి సంబంధించిన వ్యూ క్రియేట్ చేయడానికి మనం ఒక కోడ్ సేవ్ చేసుకొని ఉంటాం. ఓపెన్ వ్యూస్ కస్టమర్ కరెంట్ కాదు. కస్టమర్ ఆర్డర్స్ వ్యూ ఉంది ఇలా. దీంట్లో మనం ఆ ఫీల్డ్స్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏం ఫీల్డ్స్? ఇవి. ఇవన్నీ. ఈ సెలెక్ట్ ఈ ఫీల్డ్స్ అని తీసుకున్నాం కదా! అమౌంట్, ఎక్స్‌పైరీ డేట్ ఇవన్నీ తీసుకున్నాం కదా! ఈ ఎక్స్‌పైరీ డేట్ కంటే ముందు మనం వీటన్నిటిని సేవ్ చేసుకుంటే స్టోర్ చేసుకుంటే మనకిది బాగుంటుంది. ఒక్కసారి దీన్ని రీరన్ చేద్దాం. లేదంటే ఇక్కడ 2 అని పెడదాం. ఏమైంది? 2 వద్దులే. దీన్నే ఓవర్‌రైట్ చేద్దాం. యెస్. ఇప్పుడొకసారి ఈ వ్యూని చూద్దాం. ఇయర్, మంత్, కరెంట్ క్వార్టర్ అన్నీ వచ్చినాయి. ఇదెక్కడ డేటా స్టోర్ అవ్వదిది. ఈ డేటా ఎక్కడ స్టోర్ అవ్వదు. ఈ డేటా నేను అదే చెప్తుంది నార్మలైజేషన్ సజెషన్స్‌లో భాగంగా ఈ కాలిక్యులేషన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టోర్ చేయకూడదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చనమాట. ఇక్కడ మనం ఆర్డర్ డేట్ అనేది స్టోర్ చేసాం. ఆర్డర్ డేట్ అనేది స్టోర్ చేసాం. మళ్ళా కరెంట్ డేటు, కరెంట్ క్వార్టర్, ఇయరు, మంతు అన్నీ మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాటిని కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి వ్యూలో రాసి పెట్టుకున్నాము. వ్యూ అనేది వర్చువలే కదా! స్టోర్ అవ్వదు కదా! మనకి అప్పటికప్పుడు కాలిక్యులేట్ చేసి వ్యూ చూపిస్తుంది మనకి. దానికి ఎంత టైం పడుతుంది? ఏం పట్టదు టైం. నానో సెకండ్స్ ఆ కాలిక్యులేషన్ కోసం. స్టోర్ చేస్తే ఎక్కువ మెమరీ వేస్ట్ అయిపోతుంది అందరివి. ఇప్పుడు మనం ఈ వ్యూని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాను మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే వేర్ మంత్, మంత్ ఈజ్ ఈక్వల్ లేదా మనం ఇందాక అనుకున్నాం కదా! కరెంట్ క్వార్టర్ ఎర్రర్ వచ్చింది కదా! కరెంట్ క్వార్టర్ ఈజ్ ఈక్వల్ 4 అన్నామనుకోండి. ఆ డీటెయిల్స్ మనకి ఇచ్చేస్తుంది. అన్నీ ఫోర్త్ క్వార్టరే. నువ్వు థర్డ్ క్వార్టర్ అన్నావనుకోండి ఒకటి కూడా రాదు. ఏం లేవు. ఎందుకంటే మన డేటా అంతవరకే ఉంది. ఓకే. ఫోర్త్ అంటే అన్నీ వచ్చేస్తాయి. ఓకే. అటు కాకుండా ఇయర్ అండ్ మంత్ వచ్చేసి ఇది టెక్స్ట్ కాబట్టి ఇలా కోట్స్‌లో యూజ్ చేసి జనవరి మంత్ మాత్రమే ఆర్డర్స్ కావాలి. ఓన్లీ జనవరి ఆర్డర్స్ వస్తాయి. ఇట్లా ఫిబ్రవరి కావాలంటే ఏ నెలది కావాలంటే ఆ నెల. ఇక్కడ ఇయర్ కావాలనుకోండి. నీకు జనవరి అంటే చాలా జనవరిలుంటాయి. అంటే నువ్వు మొత్తం బిజినెస్ 10 ఇయర్స్ బిజినెస్ జరిగితే 10 ఇయర్స్ జనవరిస్ బిజినెస్ చూడాలనుకుంటే చూసుకోవచ్చు నువ్వు. జనవరి. బట్ పర్టిక్యులర్ ఇయర్ జనవరి కావాలనుకుంటే మంత్ జనవరి అండ్ ఇయర్ అని చెప్పేసి మనం ఇయర్ మెన్షన్ చేయొచ్చు. 2021 ఇయర్. ఇట్లా 2020 ఇయర్‌ది కావాలనుకోండి ఉండవు మన దగ్గర. ఓకే. ఇట్లా మనం ఈ డేట్
ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఏదైనా మనం ఫార్ములా మనము యూజ్ చేయొచ్చనమాట. అలా కాకుండా ఇలా వ్యూ తయారు చేసి పెట్టుకొని ఫస్టు అంటే అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకొని రెడీగా ఇలా మనం సింపుల్‌గా యూజ్ చేస్తున్నాం గదా! ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఇప్పుడే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పేరులోని చేసుకోవాలి అంటే లెంత్ ఎక్కువవుతుంది. కోడ్ లెంత్ ఎక్కువవుతుంది. చేసుకోవచ్చు. ఇందాక చేసాం కదా మనం. ఇంతకుముందు చేసి చూపించాను మీకు నేను. ఇక్కడ వేరులో, ఇక్కడ వేరులో చూడండి ఇక్కడ వాడింది మళ్ళీ ఇక్కడ కూడా నేను వాడాల్సొస్తుంది. అఫ్‌కోర్స్ ఇక్కడ వాడాల్సిన అవసరం కూడా లేదు. మనకు కావాల్సింది పలానా క్వార్టర్ డీటెయిల్స్. క్వార్టర్ డిస్‌ప్లే చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు దీన్ని తీసేసుకోవచ్చు మనం. దీన్ని ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇక్కడ రాసుకోవాలి. ఇది మొత్తం రాసుకుంటే అప్పుడు మనకి ఫోర్త్ క్వార్టర్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి తీసేసాం. ఇట్లా. ఓకే. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం ఫార్ములాస్‌లో మనకు కావాల్సిన రిపోర్ట్స్‌ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే. అన్నీ చూసాం. కరెంట్ క్వార్టర్, కరెంట్ వీక్ కూడా చూసుకోవచ్చు. వీక్‌ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు నువ్వు. వీక్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రెజెంట్ ఏ వీక్ అనేది ఇయర్‌లో ఎన్నో వీక్ అనేది కూడా మనకి చెప్తుంది. వీక్ వైస్ కూడా మనం రిపోర్ట్స్ తయారు చేసుకోవచ్చు. అవర్లీ రిపోర్ట్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే. మినిట్స్, సెకండ్స్ అన్నీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్లా వీక్ డే, వీక్ డే, ప్రెజెంట్ వీక్ డే ఏంటి అని కూడా తీసుకోవచ్చు మనం. ఇలా వీక్ డే నంబర్ కావాలంటే నంబర్ ఇట్లా వీక్ డే అని కూడా తీసుకోవచ్చు అనమాట మనం. ఓకే. గుడ్. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవాలి. అండ్ క్వార్టర్ అనేది మనం చెప్పుకున్నాం. క్వార్టర్స్ ఎలా ఉంటుందో జనవరి టు మార్చ్ ఫస్ట్ క్వార్టర్ దీని ప్రకారం దీన్ని మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం. ఓకే. ఇలా. నెక్స్ట్. ఈ డేట్ ఫార్మాట్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డేట్ ఫార్మాట్ ఉంది. మనకు కావాల్సిన విధంగా డేట్‌ని మార్చుకోవటం. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే. మన డేట్ ఆఫ్ బర్త్‌ని మనకి కావాల్సిన ఫార్మాట్‌లో మనం తీసుకోవాలి అంటే ఫార్మాట్ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఫార్మాట్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫార్మాట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మనం పర్సెంటేజ్ సింబల్ యూజ్ చేయాలి. ఇక్కడ ప్రతి దానికి మనకు ఒక మీనింగ్ ఉంది ఇక్కడ. ఏ అంటే ఏంటి? బి, సి, డి ఇవన్నీ కూడా మనకి మీనింగ్ ఉంది. ఏ అంటే అబ్రివేటెడ్ వీక్ డే నేమ్ సండే టు సాటర్డే. అబ్రివేటెడ్ మంత్ నేమ్ జాన్ టు డిసెంబర్. ఇది స్మాల్ ఏ, స్మాల్ బి. స్మాల్ సి అంటే న్యూమరిక్ మంత్ నేమ్ 0-1-2. ఇక్కడ చూడండి చాలా చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్యాపిటల్ డి అన్నాం అనుకోండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి డేట్ మనకు ఆ విధంగా ఇస్తుందన్నమాట క్యాపిటల్ డి పెడితే. ఓకే. స్మాల్ డి పెడితే డే ఆఫ్ ద మంత్ యాజ్ ఎ న్యూమరిక్ వాల్యూ 01 నుంచి అంటే సింగిల్ డిజిట్ కాదు డబుల్ డిజిట్ నంబర్ ఇస్తుంది. ఓకేనా? డబుల్ డిజిట్ నంబర్ ఇస్తుంది. స్మాల్ డి వాడితే. స్మాల్ ఈ వాడితే నీకు సింగిల్ డిజిట్ నంబర్ ఇస్తుంది. సింగిల్ డిజిట్. అంటే 0 వాడదు బిఫోర్. అట్లా స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఎఫ్ వాడితే మిల్లీ సెకండ్స్ ఇట్లా. హెచ్, క్యాపిటల్ హెచ్ ఇక మనకి 24 అవర్స్ డేట్. స్మాల్ హెచ్ 12 అవర్స్ డేట్. ఇలా పి అంటే ఏఎం, పిఎం, ఏఎం ఆర్ పిఎం ఇలా మనకి ఇలా ఇవన్నీ సెట్ చేస్తుందన్నమాట. ఏఎం ఆర్ పిఎం సెట్ చేసి పడేస్తుంది. పి వాడితే అడిషనల్‌గా. ఓకే. ఇలా ప్రతిదానికి మనకి డే కూడా జే, కే ఇవన్నీ మనము ఎం జనవరి క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం అయితే నార్మల్‌గా ఇస్తుంది.
ఓకే. సి వాడితే సింగిల్ డిజిట్. ఇలా మనకి ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మనం వీటిని ఈ ఫార్మాట్స్‌ని ఒకసారి చూద్దాం. డేట్ ఫార్మాట్ అది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటనేది. డేట్ ఫార్మాట్ ఒక ఫంక్షన్ వాడదాం. కరెంట్ డేట్ నుంచి మనకు కావాల్సిన విధంగా పర్సెంటేజ్ సింబల్ డి కావాలి. క్యాపిటల్ డి ముందు స్మాల్ డి పెడదాం. అండ్ పర్సెంటేజ్ స్మాల్ ఎం పెడదాం. పర్సెంటేజ్ స్మాల్ వై పెడదాం. ఇలా 6-21 ఈ రెండు మధ్యలో మనకి డివైడర్ కావాలనుకుంటే ఈ విధంగా మనం డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తుంది. నీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. అలానే యూజ్ చేసుకోవచ్చు అని ఇలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నీ ఇష్టం వచ్చిన విధంగా ఫార్మాట్ నువ్వు మార్చుకోవచ్చు. ఓకే. ఓకే. ఇక్కడ నాకు స్మాల్ వై వద్దు. క్యాపిటల్ వై 4 డిజిట్‌కి మారిపోయింది. 4 డిజిట్‌కే మారిపోయింది. ఇంతకుముందు సింగిల్ డిజిట్ అంటే నార్మల్‌గా ఇయర్ 2 డిజిట్ వచ్చింది. ఇప్పుడు 4 డిజిట్ ఇయర్ అనేది మనకొచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ క్యాపిటల్ ఎం పెడుతున్నాను. క్యాపిటల్ ఎం. ఫిబ్రవరి అని వస్తుంది. ఇక్కడ మనకి క్యాపిటల్ డి పెడుతున్నాను. 6థ్ ఫిబ్రవరి. అప్పుడు మనం ఇది అవసరం లేదు. 6థ్ ఫిబ్రవరి 2021 ఈ విధంగా మనము డేట్‌ని మనకు నచ్చినట్టు మనం డిస్‌ప్లే చేసుకోవచ్చు. నచ్చినట్టు డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఇంకా డి కాకుండా ఈ పెడితే అంటే మనకి సి ఉంది సింగిల్ డిజిట్‌ది మంత్‌కొచ్చేసి. ఓకే. అండ్ బి పెడితే మనం ఇక్కడ ఎం కాకుండా బి పెడితే స్మాల్ బి 6థ్ ఫెబ్ అంటే షార్ట్ కట్ ఇస్తుందన్నమాట. 6థ్ ఫెబ్ అని షార్ట్ కట్ ఇస్తుంది. ఓకే. అండ్ ఈ పెడితే సింగిల్ డిజిట్ వస్తుంది. ఈ పెడితే స్మాల్ ఎం పెడితే డబుల్ డిజిట్ వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏ పెడితే షార్ట్ కట్ సాటర్డే. ఓకే. సాటర్డే అని చెప్పేసి మనకి డేట్ కాకుండా సాటర్డే అని చూపిస్తుంది. మనకి అది కరెక్ట్‌గా ఉండదది. సాటర్డే అనేది సాటర్డే పెట్టి మళ్ళా సాటర్డే పర్సెంటేజ్ సింబల్ అని చెప్పేసి డి ఇట్లా వాడుకోవాలి. సాటర్డే 6-2 లేదా సాటర్డే క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ ఎం. సాటర్డే 6థ్ ఫిబ్రవరి 2021 ఇలా వాడుకోవచ్చు. ఓకే. అండ్ మనకి డబుల్ డిజిట్ మంత్ అంటే ఇది డే డబుల్ డిజిట్ కావాలనుకుంటే డి ఏంటి స్మాల్ డి డబుల్ డిజిట్ కావాలంటే. సింగిల్ డిజిట్ కావాలంటే ఈ.
సింగిల్ డిజిట్ కావాలంటే ఈ. సిక్స్త్ అని వచ్చింది. డి పెడితే ఇలా వస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా మనకి ఈ డేట్‌ని మనకి నచ్చిన విధంగా ఫార్మాట్ చేసుకోవడానికి మనకిది ఉపయోగపడుతుంది. ఓకేనా? డేట్ ఫార్మాట్స్. ఉన్న డేట్‌లో నుంచే అఫ్‌కోర్స్ మనకు కావాల్సిన విధంగా నేమ్స్‌ని వాటిని అంటే ఫార్మాట్స్ ఏం చేసుకుంటుంది. ఎక్స్ట్రా అంటే అదొక్కదాన్ని సెపరేట్ చేయదు. సెపరేట్ కూడా చేసుకోవచ్చు మనము. చూడండి. ఇక్కడ దీని నుంచే సెపరేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇయర్ ఒక్కటే కావాలి. ఇయర్ ఒక్కటే కావాలి. చూడండి. ఎక్స్‌ట్రాక్షన్ ఫంక్షన్ లాగే పనిచేస్తుంది ఇది గూడా. ఎక్స్‌ట్రాక్షన్ లాగే. అట్లా. మనకు ఓన్లీ డి. సిక్స్త్. క్యాపిటల్ డి. సిక్స్త్. ఈ. హ్మ్. ఏ. సాటర్‌డే. ఇలా మనకిస్తుంది. క్యాపిటల్ ఎం. ఫిబ్రవరి. ఇలా ఎక్స్‌ట్రాక్షన్ కూడా ఉపయోగపడుతుంది మనకిది. ఫార్మాట్ అనేది మనం ఎక్స్‌ట్రాక్షన్ కోసం సెపరేట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి బదులు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. సేమ్ మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. ఓకే. అదే విధంగా మనం కరెంట్ డేట్‌లో నుంచి కరెంట్ టైమ్ స్టాంప్ తీసుకుందాం. టైమ్ స్టాంప్‌లో నుంచి మనం ఇట్లా అవర్స్ క్యాపిటల్ హెచ్ తీసుకుంటున్నాను నేను. 10, 10 అవర్ అనొచ్చింది. 10 అవర్ అనొచ్చింది. దీంట్లో పర్సెంటేజ్ సింబల్ పి పెడుతున్నాను నేను. స్మాల్ పి. ఏఎం, పీఎం అని చెప్తుంది. బట్ 2 ఇట్లా వాడకూడదనమాట. ఇది స్మాల్ హెచ్ పెట్టుకొని మనం పి వాడుకుంటే 12 అవర్స్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఏఎమ్మా, పీఎమ్మా కరెక్ట్‌గా ఇస్తుంది మనకి. 10 ఏఎం అని. మనకింకా మినిట్స్ కూడా కావాలి అనుకుంటే పర్సెంటేజ్ సింబల్ ఆహ్, మినిట్స్‌కేముందిక్కడ? ఇక్కడ మనం ఫార్మాట్‌లో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐ ఉంది. మినిట్స్‌కి ఐ ఉంది. సెకండ్స్‌కి ఎస్ ఉంది. మినిట్స్‌కి ఐ ఉంది. ఐ 10:50 ఏఎం. ఇట్లా టైం. ఓకే. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. మనం పి పెట్టాం గదా! ఆటోమేటిక్‌గా అది టైమ్ అనేది మనకి నార్మల్ హెచ్ పెట్టాం కాబట్టి టైం మారిందంటే అంటే పీఎంలోకెళ్ళిపోయింది 12 అవర్స్ మా దాటెళ్ళిపోయిందంటే మనకి ఇంకా ఆటోమేటిక్‌గా ఇది పీఎం వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా పీఎం వస్తది. ఓకే. హ్మ్. ఇలా మనం ఒకసారి మీరు వాటిని యూజ్ చేయండి.
Here as a numeric 4-digit value, 2-digit value, why we already మనం డిస్కస్ చేసింది వాటన్నిటి గురించి. ఓకే గుడ్. నెక్స్ట్ మనకి దీంట్లో భాగంగా అంటే ఇవి ఇప్పటి వరకు మనం డేటా ఫంక్షన్ చెప్పుకున్నాము, న్యూమరిక్ ఫంక్షన్ చెప్పుకున్నాము, అండ్ ఇంకా మనం స్ట్రింగ్ ఫంక్షన్ చెప్పుకున్నాము. ఏ అయితే మనకి బాగా యూజ్ఫుల్గా ఉంటాయో వాటి గురించి చెప్పుకున్నాం. ఇంకా మనకి వేరే ఫంక్షన్స్ కావాలి అనుకుంటే అండ్ ఇంకా ఏమేమి అన్ని ఫంక్షన్స్ నువ్వు యూజ్ చేసుకోవాలనుకుంటే జనరల్గా అవసరం ఎన్ని చెప్తున్నాం మనం. ఇంకా కావాలనుకుంటే నువ్వు మనకి ఇక్కడ MySQL డాక్యుమెంటేషన్లోకి వెళ్తే నీకు మొత్తం చూపిస్తుంది. ఓకే, ఏమేమి ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఫంక్షన్స్, ఇన్ MySQL అనుకుంటే MySQL వేరు, MS SQL సర్వర్ వేరు. ఇలా ఇవన్నీ వస్తాయి. నువ్వు వేరే సైట్లకి వెళ్ళొద్దు, డైరెక్ట్గా MySQL సైట్కి వెళ్ళాలి, వేరే వాటికి వెళ్ళొద్దు. డివి అంటే డెవలపర్స్ MySQL.com అని ఉంది కదా, దాంట్లో డాక్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళామంటే నీకు మొత్తం ఫంక్షన్స్ నువ్వు చూడొచ్చు, డేటా ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా. ఓకే, లేదు MySQL.comకి వెళ్ళి డైరెక్ట్గా MySQL.comకి వెళ్ళి నువ్వు ఎక్కడైనా నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ MySQL డేటాబేస్ సంబంధించిన దాంట్లో ఉన్న ఫీచర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు లేటెస్ట్ ఒరాకిల్ కార్పొరేషన్ ప్రజెంట్ MySQLని ఒరాకిల్ అనేది పర్చేజ్ చేసింది. అప్పటి నుంచి ఇది ఒరాకిల్ కిందకే ఉంటుంది. ఓకే, MySQLని ఎవరెవరు వాడుతున్నారు చూడండి ఇక్కడ, ఒరాకిల్ కార్పొరేషన్. ఓకే, ఇలా ఇవన్నీ ప్రజెంట్ MySQLని యూజ్ చేస్తున్నాయి. యూట్యూబ్ కావచ్చు, ఓకే, పేపాల్ ఇలా అంటే మేజర్ సైట్స్ MySQLని యూజ్ చేస్తుంటారు. బట్ అవే వేరే డేటాబేస్ కొన్ని వాటి కోసం వేరే డేటాబేస్ని కూడా యూజ్ చేస్తుంటారు. వాళ్ళ అవసరాలకి వాళ్ళ అప్లికేషన్కి ఒకే డేటాబేస్ని వాడాల్సిన అవసరమే లేదు. ఒకే అప్లికేషన్కి మల్టిపుల్ డేటాబేసెస్ నుంచి కూడా డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. మనం క్వరీస్ దేనికైతే ఏ కనెక్షన్ అయితే వాడామో ఆ కనెక్షన్ నుంచి డేటా వస్తుంది అంతే. క్వరీస్ అనేవి వర్క్ బెంచ్లో రన్ చేయరు కదా, రియల్ టైంలో వర్క్ బెంచ్ నుంచి రన్ చేయం, లేదా షెల్ నుంచి రన్ చేయం. ఈ క్వరీస్, ఈ కనెక్షన్స్ ఇవన్నీ కూడా మనం సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తాం. ఓకే, మన సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అంటే అది ఎలా ఉంటుంది అంటే ఇది ఒక డేటాబేస్, ఇది ఇంకో డేటాబేస్ సర్వర్, ఇలా మల్టిపుల్ డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఇలా మనకి దీనికి సంబంధించిన సర్వర్ అనేది మనకి ఇక్కడ సర్వర్ సైడ్ కోడ్ దీంట్లో రన్ అవుతుంది. ఇవన్నీ డేటాబేస్ సర్వర్స్, ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి, ఒక్కొక్కటి. ఇది వేరే, ఒకటి MySQL సర్వర్ కావచ్చు, ఇంకొకటి ఇదేమో ఒరాకిల్ కావచ్చు, ఇదేమో MySQL కావచ్చు, ఇదేమో SQL సర్వర్ కావచ్చు. వాటిలో వేరే టేబుల్స్లో వేరే డేటా ఉంది. ఈ సర్వర్ ఇది అండ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, ఇది సర్వర్ కోడ్,
ఓకే. దాని డిజైన్‌లో భాగంగా దీని నుంచి రిక్వెస్ట్ అంటే క్లిక్ చేసినప్పుడు యూజర్ క్లిక్ చేసినప్పుడు యూజర్స్ మనకి ఒక్క నిమిషం. యూజర్ క్లిక్ చేసినప్పుడు రిక్వెస్ట్ అక్కడికొస్తుంది. ఓకే. ఆ రిక్వెస్ట్‌ని తీసుకొని ఈ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఏ డేటాబేస్‌కైతే మనం ఏ డేటాబేస్‌ని కాల్ చేస్తే ఆ డేటా వస్తుందో, యూజర్ అడిగిన డేటా వస్తుందో, ఆ డేటాబేస్‌కి కనెక్షన్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ డేటాబేస్‌కే కనెక్షన్ క్రియేట్ చేసుకుంటుంది. కోడు అక్కడ రాసి ఉంటది. కనెక్షన్స్‌లో హోస్ట్ వచ్చేసి దీని ఐపీ అడ్రెస్ ఇస్తుంది. దాని యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తుంది. ఏ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలో ఆ డేటాబేస్ నేమ్, టేబుల్ నేమ్, క్వెరీస్‌లో మొత్తం రాసేసి ఉంటది. ఆ డేటాబేస్‌లో ఉన్న టేబుల్ డేటాని తీసుకుంటుంది. అలా కాదు ఇంకొక వేరే రకమైన డేటా కోసం ఈ డేటాబేస్‌ని ఆధారపడొచ్చు. ఇంకో దాని కోసం ఈ డేటాబేస్‌ని ఆధారపడొచ్చు. ఏ డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వాలో ఆ డేటాబేస్ సంబంధించిన కనెక్షన్స్ అండ్ దాని యూజర్ నేమ్, పాస్వర్డ్స్ దాన్ని క్వెరీస్ సెపరేట్ రాసేసుకుంటుందన్నమాట. అవన్నీ సర్వర్‌లో రాసి ఉంటాయి. అంటే ఒక అప్లికేషన్‌కి ఒక డేటాబేసే ఉంటుందని అనుకోవడానికి లేదు. మల్టిపుల్ డేటాబేసెస్ అండ్ అది కూడా వేరే వేరే డేటాబేస్‌లు కూడా ఉండొచ్చు. వేరే వేరే డేటాబేస్‌లను కూడా యూజ్ చేసుకోవచ్చు. మనము ఎస్‌క్యూఎల్ కోడ్ అంతా ఇక్కడి నుంచి ఇది సర్వర్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడి నుంచి ఎస్‌క్యూఎల్ కోడ్ రన్ చేయబడుతుంది. ఇక నువ్వు ఏ సర్వర్‌కి కనెక్ట్ అయితే ఆ సర్వర్ నుంచి ఫార్మ్ అవుతుంది. మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా చేస్తున్నాం? ఈ కనెక్షన్ మనము ఇదే మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లోనే ఉండి దానికి సంబంధించిన కన్సోల్, దానికి సంబంధించిన షెల్ ఆర్ వర్క్ బెంచ్‌లోకి వెళ్లి క్వెరీస్ రన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం రాసే క్వెరీస్ అన్నీ ఈ మైఎస్‌క్యూఎల్‌కే ఎళ్తాయి. వేరే దానికి వెళ్ళవు. ఈ మైఎస్‌క్యూఎల్‌కే వెళ్తాయి. కానీ రియల్ టైమ్ అప్లికేషన్స్ అలా ఉండవు. రియల్ టైమ్‌లో అలా ఉండవు. ఓకే. అప్లికేషన్‌కి సంబంధించిన ఫ్రంట్ ఎండ్ అంతా డిజైన్ ఉంటుంది. అండ్ దానికి సర్వర్ కోడ్ ఉంటుంది. ఆ సర్వర్ కోడ్‌లో నువ్వు ఎస్‌క్యూఎల్ ఆహ్, క్వెరీస్ రాస్తావు. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాసి రన్ చేస్తుంటావు. ఆ ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసినప్పుడు కనెక్షన్ క్రియేట్ చేస్తారు. ఆ కనెక్షన్ నువ్వు ఏ డేటాబేస్‌కి కనెక్షన్ రాస్తే ఆ డేటాబేస్‌కి వెళ్తుంది. మన అప్లికేషన్‌కి మల్టిపుల్ డేటాబేస్‌లు అవసరం ఉందనుకోండి. వేరే వేరే డేటాబేసెస్. కొన్ని ఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఉంటాయి. కొన్ని నో ఎస్‌క్యూఎల్ డేటాబేస్ కూడా ఉంటాయి. వాటి మీద ఆధారపడాల్సి ఉంటుంది. కొన్ని ఓన్లీ ఫైల్ సిస్టమ్స్ నుండి డేటాను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎలా కావాలంటే ఆ విధంగా మనము క్వెరీస్ రాసుకుంటారనమాట. ఒకే దానికి ఒకేటే సపోర్ట్ ఉండాలి. అంటే చిన్న చిన్న అప్లికేషన్స్ అయితే ఒకటే ఏదో ఒకటి ఆహ్, ఆహ్, ఎంఎస్ యాక్సెసా లేదా మైఎస్‌క్యూలా లేదా ఎస్‌క్యూఎల్ సర్వరా లేదా ఒరాకిలా ఇలా ఏదో ఒకటే వాడుతుంటారు కొంతమంది. ఇలా మల్టిపుల్ కూడా వాడుకొని కనెక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా. అండ్ ఆ కంప్యూటర్స్ కూడా ఒకే కంప్యూటర్‌లో ఉండవు. ఒకే కంప్యూటర్‌లో ఉండవు. ఆహ్, డేటాబేస్ అన్నీ కూడా. వేరే వేరే ఇదొక సర్వర్ అయ్యుండొచ్చు. ఇదొక సర్వర్. ఇది అమెరికాలో ఉండొచ్చు. ఇది ఇంకో కంట్రీలో ఉండొచ్చు. ఇది ఇంకో కంట్రీలో ఉండొచ్చు. అన్నీ ఒక చోట ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ అప్లికేషన్ సర్వర్ రన్ అయ్యేది ఇంకొక సిస్టమ్ అయ్యుండొచ్చు. ఇంకో సర్వర్. ఆ సర్వర్ కూడా వేరే కంట్రీలో ఉండొచ్చు. ఇవన్నీ ఇంటర్నెట్ ద్వారా లేదా ఇంట్రానెట్ ద్వారా కనెక్ట్ అవుతుంటాయి. ఈ విధంగా అప్లికేషన్స్ పని చేయించుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి ఇంకా కొన్ని అడ్వాన్స్‌డ్ ఫంక్షన్స్ మనం ఇక్కడ చూసాం కదా! ఒక్క నిమిషం. ఇది చూడలేదు మనం. అసలు విషయం. దీంట్లో డాక్యుమెంటేషన్ అని ఉంటుంది. మీరు డాక్యుమెంటేషన్‌లోకెళ్తే పూర్తిగా అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో అంటే అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించింది కూడా మనకి దీంట్లో డాక్యుమెంటేషన్ ఉంటుంది క్లియర్‌గా. బట్ మనకి బేసిక్ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డేటాబేస్ సంబంధించి మైఎస్‌క్యూఎల్ మీదే మనం ఫోకస్ చేసాం. మైఎస్‌క్యూఎల్ సంబంధించిందే. వేరేది కూడా నువ్వు నేర్చుకోవచ్చు. ఆహ్, లిటిల్ బిట్ అంటే స్మాల్ చేంజెస్ తోటి ఎస్‌క్యూఎల్. దీంట్లో మనకి
డాక్యుమెంటేషన్ మొత్తం ఉంటుంది మనకి. డాక్యుమెంటేషన్ మొత్తం ఉంటుంది. ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. అడ్వాన్స్‌డ్ సంబంధించినవి కూడా ఉంటాయి అన్నీ. ఓకే. డీబీకి సంబంధించినవి కూడా. నువ్వు కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది సెర్చ్. ఓకే. డేట్ ఫంక్షన్స్. MySQL డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్. ఆల్ వెర్షన్స్, ఓల్డ్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. అంటే చాలామంది ఓల్డ్ వెర్షన్స్ కూడా వాడుతుంటారు ఇంకా. దానికి న్యూ వెర్షన్స్‌కి చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు. అందుకని చెప్పేసి ఏ వెర్షన్‌కి ఆ వెర్షన్ డాక్యుమెంటేషన్ చేంజెస్ అన్నీ కూడా అంటే వెర్షన్ మారినప్పుడు ఆ వెర్షన్‌లో ఏం చేంజెస్ జరిగినాయో డాక్యుమెంటేషన్ కూడా మార్చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్ మనకి ఒరిజినల్ డాక్యుమెంటేషన్ మనకి ఆ సైట్‌లో దొరుకుతది. మిగతా సైట్స్‌లో ఫిల్టర్డ్ ఉంటది. ఫిల్టర్డ్ ఉండొద్దు. వాళ్ళు వాళ్ళు ఓన్ ఉండొచ్చు. ఇలా రకరకాలు ఉండొచ్చు. ఇక్కడ మనకి ఇవన్నీ నంబర్ ఆఫ్ మనకి డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు వీటిలో మీరు వాడుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేసి ఉంటాం. యూజ్‌ఫుల్ ఫంక్షన్స్ అన్నీ. ఇంకా మనకేదైనా ఆహ్, అన్ని ఫంక్షన్ తెలుసుకోవాలంటే ఇక్కడ డాక్యుమెంటేషన్‌కొచ్చి నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా ప్రతిదానికి ఇలా ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి డేటా టైప్స్ డాక్యుమెంటేషన్ మొత్తం దొరుకుతుంది మనకి. న్యూమరిక్ డేటా టైప్స్ ఇలా. మొత్తం ఇన్ డీటెయిల్డ్‌గా మనకి ఉంటుందన్నమాట. ఓకే. ఇలా డాక్యుమెంటేషన్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఇంకా నువ్వు ఫర్దర్‌గా ఇంకా అప్‌డేట్ అవ్వటానికి. ఫర్దర్‌గా ఇంకా నువ్వు అప్‌డేట్ అవ్వటం కోసం. ఓకే. నెక్స్ట్ కొన్ని అడ్వాన్స్‌డ్ అంటే కొన్ని ఫంక్షన్స్ మనం ఆల్రెడీ కొన్ని తెలుసుకొనున్నాం. ఇంకా మనకు కొన్ని అవసరమైనవి ఇఫ్ నల్ కూడా మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం. ఇఫ్ నల్ మనము ఈ ప్రొసీజర్స్‌లో వాడాం ఇఫ్ నల్‌ని. ఇంతకుముందు కూడా వాడాం. నల్ వాల్యూని చెక్ చేయడం కోసం అంటే నల్ వాల్యూ అయితే ఏంటి అనేది. నల్ వాల్యూ అయితే ఏంటి అనే దాని కోసం మనం ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం దాన్ని. అండ్ ఆహ్, ఈజ్ నల్ ఇంకోటేంటి ఈజ్ నల్ ఇది కూడా మనము అంటే ఈజ్ నల్ అని చెప్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం కోసం ఈజ్ నల్ అని చెప్పేసి మనం ఇక్కడ నల్ వాల్యూ నిజంగా నల్ వాల్యూ యూజ్ చేసామనుకోండి. నల్ వాల్యూ ఇచ్చామనుకోండి. నల్ 1. 1 మీన్స్ ట్రూ. 1 మీన్స్ ట్రూ. సమ్ వాల్యూ ఇచ్చాం. ఈజ్ నల్ అంటున్నాం. 0 ఫాల్స్. అంటే మనం దీన్ని ప్రాసెస్‌లో గాని అలాంటి చోట వాడుకోవచ్చనమాట. అలాంటి చోట మనం వాడుకోవచ్చు. ఈజ్ నల్ అనేది ఫంక్షన్. అంటే ఇఫ్ ఈజ్ నల్ అలా కూడా రాసుకోవచ్చు. మనము ఇఫ్ వేరియబుల్ ఇచ్చి వేరియబుల్ ఈజ్ నల్ అని రాస్తుంటాం మనం. అట్లా కాకుండా ఈజ్ నల్‌ని కూడా మనం ఇట్లా డైరెక్ట్‌గా వాడుకోవచ్చు. అది నల్ వాల్యూయా కాదా అని మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్విక్కడ ఇఫ్ ఇఫ్ అని చెప్పేసి ఈజ్ నల్ ఈజ్ నల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0
దెన్ వాట్? లేదంటే ఏంటి? 0 అయితే ఫాల్స్. లేకపోతే ట్రూ. ఇట్లా ఫాల్స్. ఓకే. ఈజ్ నల్ అంటున్నాం. ఈజ్ నల్ అంటే అది నల్ అంటున్నాం. ట్రూ అయితే 0 వస్తుంది బయటికి. అప్పుడు 0 ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఫాల్స్ వస్తుంది. ఓకే. ఇట్లా. మనం ఇక్కడ ఉల్టా రాసాం కాబట్టి మనం ఇప్పుడు ఇది ఈజ్ నల్ ఇది 1 వస్తుంది ఇక్కడ. 1 వచ్చింది కాబట్టి ఆహ్, ఇది ఈజ్ ఈక్వల్ 0 కాదు కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ 0 కాదు కాబట్టి మనకు అది డిస్‌ప్లే అవ్వాలి. ఇది డిస్‌ప్లే అయింది. ఒక్క నిమిషం. మనకు అక్కడైతే కరెక్ట్ అవుట్‌పుట్ వచ్చింది. ట్రూ. ఓకే. ఇట్లా. ఇలా కాకుండా మనకి ఇంకొక దీనికి సంబంధించిందే ఇఫ్ వాడకుండా మనకి ఇంకొకటుంది. ఏంటంటే ఈజ్ నల్ ఫంక్షన్ డైరెక్ట్‌గా వాడుకొని ఇఫ్ నల్, ఈజ్ నల్ కాదు. ఇఫ్ నల్, ఇఫ్ నల్ వాడుకొని దీంట్లో మనం నల్ వాల్యూ ఇచ్చి చెక్ చేసేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెక్స్ట్ ఇచ్చాం. ఇఫ్ నల్, నల్ అయితే అది ఆ వాల్యూ నల్ల గనక అయితే వేరే వాల్యూ డిస్‌ప్లే అవ్వాలి. బీబీ డిస్‌ప్లే అవ్వాలి. చూడండి ఇప్పుడు. ఏఏ వచ్చింది. ఓకే. ఎందుకంటే నల్ కాదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది మనం నల్ అనుకోండి. మనం ఇక్కడ ఇచ్చేది నల్ వాల్యూ ఇచ్చామనుకోండి. నల్ అన్నామనుకోండి. ఇప్పుడు ఇది డిస్‌ప్లే అవ్వదు. ఇది డిస్‌ప్లే అవుతది. ఇట్లా. ఓకే. ఇలా మనం రకరకాలుగా ఈజ్ నల్ అండ్ ఇఫ్ నల్‌ని ఉపయోగించుకోవచ్చు. ఇఫ్ నల్ అండ్ ఈజ్ నల్. ఇఫ్ నల్ అంటే ఇది నల్ అయితే ఇది అని అర్థం. ఇది నల్ అయితే ఇది డిస్‌ప్లే అవ్వాలి. నల్ కాకపోతే ఇదే డిస్‌ప్లే అవ్వాలి. నల్ కాకపోతే అదే డిస్‌ప్లే అవ్వాలి. నల్ అయితే వేరేది డిస్‌ప్లే అవ్వాలి. ఈజ్ నల్ అంటే ఇది నల్ అని చెప్తున్నాం. ఇది నల్ అని చెప్తున్నాం. అప్పుడు దాని అవుట్‌పుట్ వేరే వస్తుందన్నమాట. ఈజ్ నల్‌లో మనం ఒకటే వాడతాం. ఈజ్ నల్‌లో ఒకటే వాడతాం. దాన్ని మనం చెక్ చేస్తాం. ఈజ్ నల్ అంటే నల్ అని చెప్తున్నాం దాన్ని. నల్ అని చెప్తున్నాం. అప్పుడు నిజంగా నల్ అయితే ట్రూ వస్తుంది బయటికి. ట్రూ మీన్స్ 1. ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ నల్ కాదనుకోండి. సమ్ స్ట్రింగ్ అనుకోండి. ఏదో సమ్ నంబర్ అనుకోండి. ఇప్పుడు మనకి 0 వస్తుంది. అంటే ఈజ్ నల్ అంటున్నాం. కానీ అది నల్ కాదు. అందుకని ఫాల్స్ అయింది. ఫాల్స్ అంటే 0. ట్రూ అంటే 1. ఇలా ఇది ఈజ్ నల్. ఇఫ్ నల్ అనేది డిఫరెంట్. దీనికి డిఫరెన్స్ ఉంది. ఈజ్ నల్ అండ్ ఇఫ్ నల్. ఈ 2 కూడా నల్ వాల్యూకి సంబంధించినవి. ఈ 2 కూడా నల్ వాల్యూకి సంబంధించినవి. ఓకే. నెక్స్ట్ ఇంకా మనకి ఓకే. ఈజ్ నల్ స్ట్రింగ్ కంపారిజన్. స్ట్రింగ్ కంపారిజన్. ఓకే. స్ట్రింగ్ కంపారిజన్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే. ఇఫ్ వాడటం మనకు తెలుసు. ఇఫ్ ఎలా వాడతాం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఏదైనా కంపారిజన్ చేసుకొని ఇఫ్ వాడుతాం కంపారిజన్ కోసం. అండ్ స్ట్రింగ్ కంపారిజన్ ఉంది. 2 స్ట్రింగ్స్‌ని కంపేర్ చేసుకుంటాం. ఓకే. అది చూద్దాం. స్ట్రింగ్ కంపారిజన్, కామా
ఇక్కడ ఏఏ ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఏఏ ఇస్తున్నాను. అవుట్‌పుట్ ఏమిస్తది చూడండి. 0 ఇస్తుందిది. -1. ఇక్కడ 0 అండ్ -1 ఉన్నాయి. 0 అండ్ -1. మామూలుగా ఇంతకుముందు మనం ఇచ్చింది 1 అండ్ 0 గదా! ఇక్కడ 0 అండ్ -1 వస్తుంది. ఇక్కడ 0 అంటే ట్రూ అంటే సేమ్ అని, -1 అంటే డిఫరెంట్ అని. ఓకే. దీన్ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు. దీని అవుట్‌పుట్ ఏమొస్తుందో తెలిసింది కాబట్టి మనకి ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు ఇఫ్ అని చెప్పేసి ఈజ్ ఈక్వల్డ్ అంటే దీని అవుట్‌పుట్ గనుక 0 అయితే సేమ్ లేదా మనం యెస్, నో పెట్టుకుందాం. యెస్ లేదా ఓకే లేదా బోత్ సేమ్. ఓకే. అది 0 అయితే సేమ్. 0 కాకపోతే మనకి ఇఫ్‌కి ట్రూ అండ్ ఫాల్స్ రెండిటికి రాయాలి. ట్రూ అండ్ ఫాల్స్ రెండిటికి రాయాలి. ఇప్పుడేమొస్తుంది చూడండి. సేమ్. 2 సేమ్. నాట్ సేమా లేదంటే డిఫరెంటా? ఓకే. ఇలా. సేమ్. ఇప్పుడు డిఫరెంట్. ఇది వేరు, ఇది వేరు. అట్లా. అంటే 2 వాల్యూస్‌ని మనం కంపేర్ చేసుకోవచ్చు. దీన్ని అంటే ఆహ్, మామూలుగా అంత అవసరం లేదు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్స్ చెక్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. బట్ అంత అవసరం లేదు. మనకి ఇలా లేకుండానే మనం వేరియబుల్స్‌ని డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయా? డిఫరెంట్‌గా ఉన్నాయా? అనేది 2 స్ట్రింగ్స్ దానికోసం సెపరేట్ స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ కూడా ఉంది. స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ కూడా ఉంది మనకి ఈ విధంగా. ఇట్లా కాకుండా ఇఫ్ అని చెప్పి 2 వాల్యూస్‌ని చేయొచ్చా? చూద్దాం అది. స్ట్రింగ్ కంపారిజన్ వాడకుండా, స్ట్రింగ్ కంపారిజన్ వాడకుండా సేమ్ ఇలాంటిదే, సేమ్ ఇలానే మనం న్యూమరిక్ వాల్యూస్‌ని గనక చెక్ చేస్తే ఇఫ్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ తీసేసి ఇలా మనకిది అవసరం లేదు. ఇలా చూడొచ్చా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ వాల్యూ ఇక్కడున్న స్ట్రింగ్ సేమ్ అయితే ఇది, సేమ్ కాకపోతే ఇది. ఇలా ఇలా చేయొచ్చా? సేమ్. బోత్ ఆర్ సేమ్. ఓకే. ఇది డిఫరెంట్ అయితే ఇది సేమ్, ఇది డిఫరెంట్. ఓకే. అంటే స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్ వాడకుండా కూడా నార్మల్ ఆపరేటర్ తోటి అంటే నార్మల్ ఈజ్ ఈక్వల్ టు తోటి కూడా మనము చెక్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకోవచ్చు. ఇలా గూడా. ఓకే. గుడ్. ఇలా స్ట్రింగ్ కంపారిజన్ కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇలా మీరు ఇవన్నీ అప్లికేషన్ బిజినెస్‌ని బిజినెస్‌ని రన్ చేయడం కోసం, బిజినెస్ లాజిక్స్ కోసం ఇలాంటివన్నీ ఈ కండిషన్స్ ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫంక్షన్స్ ఇవన్నీ వాడాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా మనము ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. అంటే MySQLతో పాటు వచ్చిన ఫంక్షన్స్. ఇవి అందరికీ కామన్‌గా ఉపయోగపడతాయి. అలా కాకుండా మనకు మాత్రమే ప్రత్యేకంగా ఉపయోగపడే ఫంక్షన్స్ ఏమైనా కావాలనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ
ఈ కస్టమర్ ఆర్డర్సే ఉంది. ఈ కస్టమర్స్ ఆర్డర్ సంబంధించిన ఈ టోటల్ క్యాలిక్యులేషన్స్, ఈ క్యాలిక్యులేషన్స్ కానీ, లేదా నేను ఏదైనా ఒక 10% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను వీటికి. ఈ అమౌంట్, ఒరిజినల్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుంటారో మనకి ప్రొడక్ట్స్‌లో మనకి ప్రొడక్ట్స్‌లో ఏదైతే అమౌంట్ ఉందో దాని ఆధారంగా క్యాలిక్యులేట్ చేసుంటారు. దాని ఆధారంగా క్యాలిక్యులేట్ చేసుంటారు. ఈ యూనిట్ ప్రైస్ దీని ఆధారంగా క్యాలిక్యులేట్ చేసుంటాం. ఈ టోటల్స్. నాకలా కాదు. ఫెస్టివల్ సీజన్, ఫెస్టివల్ ఆఫర్ ఉంది. నేను 10% ఆఫర్ ఇస్తున్నాను. 10% ఆఫర్ ఇస్తున్నాను. దేని మీద ఇస్తున్నాను? ఓవరాల్‌గా 10% డిస్కౌంట్ ఇస్తున్నాను. అన్ని ప్రొడక్ట్స్ మీద. లేదా కేటగరీ వైస్, అంటే స్టేషనరీ ఐటెమ్‌కైతే 5%, క్లాత్స్‌కైతే 10% ఆఫర్ ఇస్తున్నాను నేను. అప్పుడు వాటికి మనం ఫంక్షన్స్ రాయాల్సిందే. మన ఓన్ ఫంక్షన్స్ రాసుకోవాల్సిందే. తప్పదు. అవి అప్లై చేయడానికి. అప్లై చేయడానికే మనం ఫంక్షన్స్ రాసుకోవాలి. అవి ఎలా రాయాలి? ఫంక్షన్స్, మన ఓన్ ఫంక్షన్స్. అండ్ బ్యాంక్ ఆఫర్స్. బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి. నువ్వు పేమెంట్ చేసేటప్పుడు ఇన్‌స్టంట్ బ్యాంక్ ఆఫర్స్ అని ఉంటాయి. కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి. అది వేరే విషయం. ఓకే. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేవి తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం బ్యాంక్‌కి రావు అవి. ఓన్లీ ఆ అప్లికేషన్ సంబంధించిన వాలెట్‌లోకే వస్తాయి క్యాష్ బ్యాక్స్. మనం మళ్ళా మనం పర్చేస్‌కే వాడుకోవాలి. వాటిని మళ్ళా మనము వాలెట్‌లోనే పర్చేస్ కోసమే వాడుకోవాలి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కొన్నిటిలో. అదే వాళ్ళ ఉద్దేశ్యం ఉంటది. అదొక టెక్నిక్. ఎట్లాగో రీయూజ్ అవుతాయి అవి వాళ్ళ అప్లికేషన్‌కే, వాళ్ళ యాప్‌కే. ఇంకోటేంటంటే ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ అంటారు. ఎస్‌బీఐ కార్డ్ వాడితే 10% ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ అంటారు. అంటే మనకి బిల్లింగ్‌లోనే నువ్వు కార్డ్ గనుక ఎస్‌బీఐ కార్డ్ వాడావంటే ఆటోమేటిక్‌గా నీకు 10% లెస్ అవుతుంది. దాన్ని అప్లై చేయాలి అంటే, పేమెంట్‌లోకి వెళ్ళినప్పుడు, పేమెంట్‌లో పేమెంట్ మెథడ్ ఉంటుంది మనకి. ఇవన్నీ మనం రేపు ప్రాజెక్ట్ వర్క్‌లో చేస్తాం. ప్రాజెక్ట్ వర్క్‌లో. ఓకే. నేను నెక్స్ట్ క్లాస్‌లో అయితే మీకు నేను ఈ ఫంక్షన్స్ చెప్తాను. ఈరోజు టైం సరిపోదు మనకి. నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఈ పేమెంట్‌కెళ్ళిన వెంటనే ఆ కార్డ్ ఏంటో చెక్ చేసుకొని పేమెంట్ మెథడ్‌లో ఏం కార్డ్ వాడారో చూసుకొని ఎస్‌బీఐ కార్డ్ గనక అయితే ఆటోమేటిక్‌గా 10% ఆహ్, పేమెంట్ అంటే పేబుల్ అమౌంట్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోద్ది 10% డిస్కౌంట్. ఎక్స్‌ట్రా 10%. నార్మల్ 10% డిస్కౌంట్ కాకుండా ఎక్స్‌ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే. వాటన్నిటిని మనం నీట్‌గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫంక్షన్స్ రాసుకోవాలి. మనం ట్రిగ్గర్స్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ సమ్ టైమ్ ఏమవుతుంది అంటే మనకి ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వదు ఒక్కోసారి. ప్రాబ్లమ్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాం. సమ్ టైమ్స్ మన ట్రిగ్గర్ ఫైర్ అవ్వదు. అది డైరెక్ట్ యాక్షన్ జరిగితేనే ట్రిగ్గర్ ఫైర్ అవుతాయి. సమ్ టైమ్స్ ట్రిగ్గర్స్ ప్రాబ్లమ్ అవుతాయి. అందుకని మనం ఫంక్షన్స్‌ని కాల్ చేసుకొని ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకున్నాం అనుకోండి. మనం ఫంక్షన్ రాసి పెట్టుకుంటాం. ఎక్స్‌ట్రా ఫంక్షన్స్. మనం వీటిని వాడినట్టే మ్యాథ్ ఫంక్షన్స్ వీటన్నిటిని వాడుకున్నట్టే ఆ ఫంక్షన్స్‌ని కూడా మనం వాడుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. అండ్ ఇంకొకటేందంటే మనం రాసుకున్న ఫంక్షన్స్‌లోనే ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు మనం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. మనం రాసుకునే ఫంక్షన్స్‌లోనే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కూడా వాడుకోవచ్చు. ఇది. సో, ఇలా మనము ఇలాంటి వాటిని మనము ఈ కాలిక్యులేషన్స్ ఇదే కాదు దేన్నైనా చేసుకోవచ్చు. మేము మీకు ఒకటి ఎగ్జాంపుల్‌గా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ డిస్కౌంట్స్, ఈ కాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా వీటన్నిటికి నేను ఫంక్షన్ తయారు చేస్తాను. ఫంక్షన్ తయారు చేద్దాం. వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్‌లో మనము డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు దానికి ప్లాన్ చేయండి. ఇంకా ఇంతకుముందు నాకు చెప్పినట్టే ఇంకా మన ఈ స్టోర్
మేనేజ్మెంట్‌కి సంబంధించి ఈ స్టోర్ అప్లికేషన్‌కి సంబంధించిన డేటాబేస్‌లో ఈ టేబుల్స్ కొన్ని ఫీల్డ్స్‌తో ఈ టేబుల్స్ తయారు చేసాం. ఇంకా మీరు ప్రిపేర్ చేయాలి. పేమెంట్‌కి సంబంధించినవి, ఇన్వాయిస్ అండ్ పేమెంట్స్ అండ్ పేమెంట్స్‌లో పేమెంట్ మెథడ్స్ అండ్ దాంట్లో ఏమేమి ఉంచాలి, ఏంటి టేబుల్ ఏ విధంగా టేబుల్ ఫీల్డ్స్ ఏ విధంగా చేసుకోవాలనేది మీరు రెడీ చేసి పెట్టండి. ఓకే. ఆహ్, ఇంకా ఏముంటాయి మనకి? ఓకే. ఆలోచిద్దాం. మొత్తం ఈ బ్యాక్ ఎండ్ పర్ఫెక్ట్ అప్లికేషన్ డిజైన్ అంటే ప్రాజెక్ట్ వర్క్‌లో మనం పర్ఫెక్ట్‌గా రన్ అవ్వటానికి ఇంకేమేమి ఫీల్డ్స్ మనం యూజ్ చేసుకుంటే బావుంటుంది. రిలేటెడ్ టేబుల్స్ తయారు చేసుకునేది మనం ఆలోచిద్దాం. ఇవన్నీ సప్లయర్స్ అవన్నీ మనం ఆల్రెడీ తీసుకొచ్చాం. ఇంకా మనకు పేమెంట్ అండ్ ఇన్వాయిస్ అండ్ పేమెంట్‌కి సంబంధించినవే కావాలి. ఇన్వాయిస్‌లో ఏమేమి ఫీల్డ్స్ అండ్ ఇంకోటొచ్చేసి మనకి ఆర్డర్ స్టేటస్ అనేది రావాలి మనకి కావాలి. ఆర్డర్ స్టేటస్ అండ్ ప్రొడక్ట్ స్టేటస్ కూడా మనకి ఫీల్డ్స్ రావాలి ప్రొడక్ట్స్‌లో. ఆర్డర్ స్టేటస్ వచ్చేసి ఆర్డర్స్‌లో ఆహ్, అది ఆర్డర్ కార్ట్‌లో ఉందా? అండ్ ఆర్డర్ ప్రాసెస్ అయిందా? ఆర్డర్ షిప్‌డా? అండ్ డెలివర్డా? క్యాన్సిల్డా? ఇవన్నీ కూడా మనము సెట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ కార్ట్‌లో ఉన్నదాన్ని ప్రాసెస్ ఎప్పుడవుతుంది? ఆటోమేటిక్ చేంజ్ అవ్వాలి ప్రాసెస్. మనం మనం సెట్ చేయకూడదు. ప్రాసెస్ అనే స్టేటస్ మనం మార్చకూడదు. బై డిఫాల్ట్ కార్ట్ వస్తుంది. బై డిఫాల్ట్ కార్ట్‌లో ఉంటుంది. మనం ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే స్టేటస్ కార్ట్ అని చూపించాలి. ఆర్డర్ సెలెక్ట్ చేసిన వెంటనే. మనం పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే ఆర్డర్‌లో సంబంధించిన పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే ప్రాసెస్ రావాలి. ప్రాసెస్ రావాలి. ప్రాసెస్డ్ అని రావాలి. అండ్ షిప్పర్‌ని అలాట్ చేస్తాం. షిప్పర్‌ని అలాట్ చేసి అంటే పేమెంట్ చేసిన తర్వాత మనకి ప్రాసెసర్ అని వస్తుంది. తర్వాత షిప్పర్‌ని అలాట్ చేస్తాం. ఆహ్, ఇంకా అవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతుంటాయి. డెలివరీ అయిన తర్వాత డెలివరీ అప్డేట్ చేస్తారు మాన్యువల్ ఉంటాయి. షిప్పర్ ఐడీ ఇవ్వటం కూడా ఎవరైతే ఖాళీగా ఉన్నారో ప్రెజెంట్ ఆ షిప్పర్‌ని ఆటోమేటిక్ సెలెక్ట్ అయ్యేటట్టు ఎలా సెట్ చేస్తాం అనేది కూడా మనము సెట్ చేయాలి. షిప్పర్‌ని ఆటోమేటిక్‌గా ఆర్డర్‌కి అసైన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. షిప్పర్. షిప్పర్‌ని ఆటోమేటిక్‌గా అసైన్ చేయాలి. ఓకే. దాన్నెలా సెట్ చేస్తాం? ఇవన్నీ గూడా మీరు ఆలోచించాలి. ఓకే. అంటే పేమెంట్ అయిన వెంటనే ఆర్డర్ స్టేటస్ మారాలి ఆటోమేటిక్‌గా. అదెలా సెట్ చేస్తామనేది ఆలోచించండి. అండ్ షిప్పర్ అలాట్ అవ్వాలి పేమెంట్ అయిన వెంటనే. ఒక షిప్పర్ అలాట్ అవ్వాలి. ఆ షిప్పర్ గూడా ఎలా అలాట్ అవ్వాలి అంటే ఖాళీగా ఉన్న షిప్పర్. అంటే షిప్పింగ్ ఏమి మనము ఇంకా అతనికి ఇవ్వలేదు ప్రొడక్ట్‌ని. కొంతమందికిచ్చాం. కొంతమంది ఇంకా ఖాళీగున్నారు. వాళ్ళనే సెలెక్ట్ చేయాలి. ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసేయాలి. అదెలా సెలెక్ట్ చేస్తాం? అంటే మాన్యువల్ ఉండకూడదు ఏది. మ్యాన్ పవర్‌ని తగ్గించుకునేటట్టనమాట. అప్పుడేమవుతుందంటే ఎక్కువ ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు బిజినెస్‌ని. ఇప్పుడు అమెజాన్ లాంటి సైట్స్ చూడండి. కొన్ని వేల కోట్ల బిజినెస్ జేస్తారు. మంత్‌కి. కానీ అదే మ్యాన్ పవర్ తోటి ఎక్స్‌పాండ్ అవుతానే ఉంటది బిజినెస్. ఎందుకంటే చాలా పనులు అప్లికేషనే చేసేస్తుంది. చాలా పనులు అప్లికేషనే చేసేస్తుందనమాట. ఆటోమేటిక్‌గా అలర్ట్ అవుతది. షిప్పర్ వాళ్ళు పిక్ చేసుకెళ్ళిపోతారు. ఎవరైతే అతను డెలివరీ పర్సన్ ఉన్నాడో, డెలివరీ పర్సన్ కూడా ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతది. ఎవరైతే డెలివరీ పర్సన్ ఖాళీగా ఉన్నాడో, ఆ ఏరియాకి ఏ డెలివరీ పర్సన్‌ను కేటాయించారో, అతనికి ఆటోమేటిక్‌గా ఆ ప్రొడక్ట్ అలాట్ చేయబడుతుంది. అతను ఆటోమేటిక్‌గా వచ్చేసి అతని ప్యాకేజ్ తీసుకెళ్ళిపోతాడు. అతనికి మెసేజ్ ఎళ్ళిపోతుందనమాట. ఈ సో అండ్ సో ఐటెమ్స్ సో అండ్ సో ప్లేస్‌లో డెలివరీ చేయాలి అని. అతను అక్కడికి పాయింట్‌కొచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇట్లా. ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఉంటది. అందుకే అంటే మాన్యువల్ ఉండదు. అందుకే పక్కాగా జరిగిపోతా ఉంటది వర్క్. ఓకే. ఆ విధంగా అప్లికేషన్‌ని మనము ప్లాన్ జేయాలి. ఓన్లీ ఈ క్వెరీస్ డేటాని గెట్ చేయడం ఇలాంటివే గాకుండా, అలాంటి బిజినెస్ లాజిక్స్ అంటారు వాటిని. అండ్ వాటిని గూడా మనం రన్ జేయాల్సుంటుంది. ఆటోమేషన్ గూడా జేయాల్సుంటుంది. అవన్నీ గూడా మనం అప్లికేషన్‌లో ప్రాజెక్ట్ వర్క్‌లో చేద్దాం. మనకింకా ప్రాజెక్ట్ వర్క్ కోసం ఒక 7 డేస్ మనకి టైమ్ ఉంటుంది.
1 వీక్ పర్ఫెక్ట్ అప్లికేషన్‌ని మనం డిజైన్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఏమేమి క్లాసెస్ ఉంటాయి ఏంటి అనేది నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ ఒక అప్లికేషన్‌కి అవసరమైన డేటాబేస్ డిజైన్ వరకే. అడ్వాన్స్‌డ్ కాదిది. అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ ఎంత గాదు. ఇంకా డేటాబేస్ సంబంధించి చాలా ఉంటాయి. అవన్నీ అడ్మినిస్ట్రేషన్‌లో నేర్చుకుంటారు మీరు. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. డీబీఏ అంటారు. వాటిల్లో వస్తాయి అవి. ఇది ఓన్లీ ఒక అప్లికేషన్ డెవలపర్‌కి అవసరమైనవనమాట. డెవలపర్‌కి అవసరమైన థింగ్స్. ఓకే. ఇట్లా. ఓకే. చాలు ఈ రోజుకి. నెక్స్ట్ క్లాస్‌లో మనము ఫంక్షన్స్ ఇవన్నీ ఫినిష్ చేసి లాస్ట్ వీక్ మనం ఓన్లీ ప్రాజెక్ట్ వర్క్ మీదే ఉందాం. ఓకే. డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. మీకు మైక్ అన్‌మ్యూట్ చేస్తున్నాను. డౌట్స్ ఏమి లేకపోతే నో డౌట్స్ మెసేజ్ పెట్టి ఎగ్జిట్ అవ్వచ్చు.